ఈ మందులు తీసుకురండి. అలా డాక్టర్ ఎలా ఉంది? ఇప్పుడే స్పృహ వచ్చింది, త్వరలోనే కోలుకుంటుంది. ఏమండి, ఈ బిల్లు వీకెండ్ లాగా పే చేయాలి. అభి ఉన్నాడా? లేడు. మరి అతని బైక్ ఎక్కడుందేమిటి? ఏం లేదు, బైక్ అమ్మేమన్నాడు. అమ్మేమన్నాడా? ఎందుకు? గురు, డబ్బు తెచ్చావా? లేదు. ఏ మోటార్ సైకిల్ అమ్మలేదా? లేదు. ఎందుకని? అది నేనే అమ్మద్దన్నాను. నువ్వెందుకు వచ్చావు? డబ్బు ఇవ్వడానికి. నాకు డబ్బు అక్కర్లేదు. చూడలడు, నేనేం పరాయదాన్ని కాదు. నా అవసరం కొద్దీ నీ చుట్టూ తిరగడం లేదు. నీ అవసరం కోసం నా దగ్గర డబ్బు తీసుకుంటే తప్ప. నీ డబ్బు నాకేం అక్కర్లేదు. ఒరే మొద్దు మొహమా, నువ్వైనా చెప్పవా? తీసుకో గురు, నా చేతికి ఇవ్వండి అమ్మగారు. చూడు, డబ్బుకేం తొందర లేదు. రుణం తీర్చుకోవాలంటే చాలా మార్గాలున్నాయి. వస్తాను. సారీ, రూమ్ నెంబర్ 16 బిల్ సెటిల్ చేయి. చూడండి, ఆమెకి ఇప్పుడు బాగానే ఉంది. చూస్తారా? రండి. ఏమండి, ఆవిడకి స్నానం చేయించాలి. మార్చడానికి బట్టలు పంపించండి. అలా ఆగో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్నేం ఉద్ధరిద్దామని? నేను చచ్చిన తర్వాత నా శవాన్ని తీసుకెళ్లి వ్యాపారం చేద్దామనా? ఏమిటమ్మా? డాక్టర్, అతను ఇక్కడి నుంచి ముందు బయటకు వెళ్ళిపోమని చెప్పండి. అతను ఒక్క క్షణం ఉన్నా నేను భరించలేను. చూడమ్మా, నువ్వెందుకు చావాలనుకున్నావు, దానికి అతను ఎంతవరకు కారణమో నాకు తెలియదు. కానీ అతను ఇక్కడికి తీసుకురాకపోయినా, ఇంత ఖర్చు పెట్టి స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పించకపోయినా, పగలు రాత్రి మాకంటే శ్రద్ధగా నిన్ను చూడకపోయినా నువ్వు బతికేదానివి కాదు. అసలు నీ కోసం వచ్చిన వాళ్ళు గాని, నీ గురించి పట్టించుకున్న వాళ్ళు గాని ఎవ్వరూ లేరు. దిక్కు ముక్కు లేని అనాథల జనరల్ హాస్పిటల్లో పడున్న నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇంత శ్రద్ధ తీసుకున్న వ్యక్తిని నువ్వెందుకు ఇలా అసహించుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు.